ఇవాళ భద్రాచలంలో శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీరామచంద్రుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. భక్త కోటికి నేనున్నానని కొండంత అభయాన్నిచ్చాడు. ఉదయం నుంచి మాడ వీధులన్నీ సందడిగా మారాయి. కళ్యాణమూర్తులు శోభయాత్రగా మిథిల ప్రాంగణానికి చేరుకోగానే ఆ ప్రాంతమంతా శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శివప్రసాద్ శుక్లా దంపతులు హాజరయ్యారు. ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మిథిల మండపానికి చేరుకుని మహాపట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాదాయ కమిషనర్ హనుమంతరావు, ఆలయ ఈవో రమాదేవి ఆయనకు స్వాగతం పలికారు. తర్వాత వైదిక పెద్దలు శ్రీరామరాజ్యంలో ప్రజా శ్రేయస్సు ఎలా వర్ధిల్లిందో వివరించారు. గోదావరి నుంచి తీసుకువచ్చిన పుణ్య జలాలను భక్తులపై చల్లి ఆశీస్సులు అందించారు. సీతమ్మతో కలిసి స్వామివారు రాజాదిరాజుగా దర్శనమిచ్చారు. ఖడ్గం చేతపట్టి కిరీటాన్ని ధరించిన రాముల వారిని చూసి భక్తజనం మురిసిపోయింది. సమర్పించడం జరిగింది. మనకి సంస్కృతంలో ఉంగరానికి ఉన్నటువంటి పేర్లు రెండే రెండు, ఒకటి అంగుళీయకము, రెండు ముద్రిక అనేటువంటి. సేవాపరాహ శివ సురేష కృషానుధాని అంటారు. సేవాపరాహ అష్టదిక్పాలకులైనటువంటి వారంతా కూడా సేవాపరులై ఆ రామచంద్రమూర్తి యొక్క సన్నిధానంలో సేవ చేయాలి అనేటువంటి భావనతో శివ సురేష కృషానుధర్మ, పరమశివుడు, ఇంద్రుడు, కృషానుడు, అగ్నిదేవుడు అన్నమాట. కృషానుడు అంటే అగ్నిదేవుడు, ధర్మరాజు, వీళ్ళందరూ కూడా దిక్పాలకులు. శివ సురేష కృషాను ధర్మ రక్షోంబునాథ అంటే అష్టదిక్పాలకులుగా ఉండేటువంటి కుబేరుడు, నైరుతి, వాయువు మొదలైనటువంటి వీరందరూ సేవాపరాహ ఆ స్వామివారికి ఈ పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు. స్వామివారికి పట్టాభిషేక సందర్భంగా